హాయ్ హలో నమస్తే. నేను మీ లిటిల్ గగన్ టాక్స్. ఎన్ని రోజులైందండి మీతో ఇలా ఈ మాటలు చెప్పి. ఎందుకంటే లాంగ్ వీడియో షూట్ చేయడమే మానేశారు. ఎందుకంటే మనకు వచ్చే అరకొర వ్యూస్ అస్సలు ఏమీ రావట్లేదు అనమాట లాంగ్ వీడియోకి. సో ఎందుకులే అన్నట్టుగా నేను లాంగ్ వీడియో అయితే అసలు షూట్ చేయట్లేదు. కొద్దిగా అయితే షార్ట్స్ అయితే మాత్రం కన్ఫామ్గా షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ నాకు యూట్యూబ్ ఉందనే విషయం మర్చిపోతానని. సర్లే కానీ ఇంతకీ పాయింట్లోకి అయితే వచ్చేద్దాం. 3 సంవత్సరాలుగా వెయిట్ చేస్తుంది అయితే ఈ రోజుకైతే కుదిరింది. అదే March 4 అనమాట. ఇంకా ఎన్ని రోజులు 3 సంవత్సరాల నుంచి లిటర్లీ వెయిట్ చేస్తున్నాను. మా వాడు పుట్టిన దగ్గర నుంచి లెక్క పెట్టుకున్న రోజులు అనమాట అవన్నీ. ఏంటి ఇదంతా అనుకుంటున్నారా? ఏం కాదండి, నేనే చెప్పేస్తున్నాను. మా వాడు కోసం అయితే పుట్టింటికలు తీయించడానికి పురాతనమైన శివాలయానికి అయితే వెళ్తున్నాము. ఎన్నో అడవులు దాటుకొని, ఎన్నో కాలువలు దాటుకొని, చాలా అంటే చాలా దూరం అయితే మేము వెళ్తున్నాము. లిటర్లీ ఒక 300-400 km అయితే వెళ్తున్నాము. అక్కడి నుంచి ముందే మేము కాకినాడ నుంచి స్టార్ట్ అయ్యాము ముందు రోజు నైట్. ఎందుకంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే ఇంకా లేట్ అయిపోతుంది. పంతులు గారు అయితే మార్నింగ్ 7:40 నుంచి అలా తీయించమని చెప్పారు. సో లేట్ అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి సింగరమ్మ చింత దాటిన తర్వాత అమ్మ వాళ్ళ ఊరు ఉంటుంది, అక్కడ నైట్ స్టే చేసి ఇంకా మార్నింగే బ్రష్లు చేసుకొని అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే ఇంకా స్నానాలు అవి అక్కడే అనమాట. ఇంతకీ అక్కడే ఎందుకు మొక్కుకున్నాను అంటే రాబోయే వీడియోలో కన్ఫామ్గా షేర్ చేసుకుంటాను. ఆ శివుడు మహిమలు, ఇంకా శివాలయం ప్రాముఖ్యత, ఇంకా శివుడు అక్కడ ఏంటి ఎలాగా అనేది అంతా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా గంగవరం అని ఒక ఊరు వస్తుందండి. నెల్లిపూడి అవి దాటిన తర్వాత అక్కడైతే టిఫిన్ తిన్నాం. ఈ టిఫిన్ హోటల్ అయితే సూపర్ టేస్ట్ ఉంది టిఫిన్ అయితే. మీరు ఎప్పుడైనా గంగవరం వెళ్ళినప్పుడు నెల్లిపూడి అటువైపు ఉన్న వాళ్ళైతే అడ్డతిగల సైడ్ ఇలా వచ్చినప్పుడు టిఫిన్ తిని వెళ్ళండి. రైట్ సైడ్ అయితే చిన్న బండి ఉంటుంది. అబ్బా టేస్ట్ అయితే సూపర్. ఇంకా చట్నీ కోసం మాట్లాడుకోవాలంటే అబ్బా నాకైతే చాలా బాగా నచ్చినాయి అనమాట. చాలా చిన్నదే కానీ అక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తూ వాళ్ళకి పేరెంట్స్ మరి ఏంటో తెలియదు వాళ్ళకి హెల్ప్ చేసి మరి వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు. చిన్నప్పటి నుంచి ఆ మాత్రము వాళ్ళకి కేరింగ్ ఉందంటే నాకైతే చాలా బాగానే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు అస్సలు ఈ జనరేషన్లో పిల్లలు ఇక్కడ ఉన్న క్లాస్ అక్కడైతే పెట్టట్లేదు. అలాంటిది వాళ్ళు ఆ పని చేస్తున్నారంటే నాకు గ్రేట్ అని అనిపించింది. చాలామందిని రమ్మని పిలవాలి అనిపించింది కానీ అంత దూరం ఎండలో ఎవరో రారని చెప్పేసి నేనైతే చాలా చాలా తక్కువ మందితోనే ముగించేసాను. అక్క వాళ్ళకైతే ఇంక లీవ్ దొరకలేదని చెప్పి అక్క వాళ్ళు రాలేదు. ఇంకా సర్లే వచ్చిన వాళ్ళతోనే ఇంకా వెళ్దామని చెప్పేసి అనుకుని ఇదేనండి ఫస్ట్ వాటర్ ఫాల్ మేము క్రాస్ చేసింది. యాక్చువల్గా చిన్న అయితే క్రాస్ చేసాము, అప్పుడు వీడియోలో అయితే అవ్వలేదు. ఇక్కడి నుంచి మనకి చిన్న శివాలయాలు అయితే కనిపిస్తూనే ఉంటాయి. అవి కూడా చాలా ఫేమస్ అనమాట అండి. ఒక్కో శివాలయానికి ఒక్కో ప్రాముఖ్యత అనమాట. యాక్చువల్లీ ఆగి ఆ వీడియో అంతా క్యాప్చర్ చేద్దామని అనుకున్నాను, బట్ ఎండ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ వచ్చేసింది. ఇప్పుడు మేము వెళ్తున్నప్పుడు టైం వచ్చి అరౌండ్ 7:30-8 అలా అవుతుందన్నమాట. చూసారా ఎండ్ అయితే మామూలుగా లేవు. ఇంకా అమ్మ వాళ్ళు అయితే వెనకాల బైక్ మీద వస్తున్నారు, మేమైతే ముందు వెళ్తున్నాం నా కొడుకుని తీసుకొని. అందులోని చిన్నపిల్లని పట్టుకొని వీడియో తీయాలంటే మరి మామూలు కష్టం కాదు. ఆ విషయాలు అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే పడే వాళ్ళకి ఒకలా ఉంటాయి, చూసే వాళ్ళకి ఒకలా ఉంటాయి. వాళ్ళు ఏమనుకుంటారంటే ఒడ్డుకి వెళ్ళిపోతారు కదండి, వీళ్ళేం చేస్తారులే వీళ్ళేం చెందారులే అనుకుంటారు. కానీ ఆ విషయం వాళ్ళకి తెలియదు. నీటిలో ఉన్నప్పుడు వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది. ఎవరిని మనం దూరం నుంచి చూసి అయితే జడ్జ్ చేయకూడదు. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళవి, ఎవరి కష్టాలు వాళ్ళవి. అంతేకాని ఒకరిని చులకనగా చేయకూడదు. అలా అని చెప్పి వీళ్ళు ఇదే చేశారు మనం అదే చేయాలని రివైంజ్ అయితే అసలు తీర్చుకోకూడదు. ఎందుకంటే దేవుడు దేనికో దానికి టైం ఇస్తూ ఉంటాడు. అందరికి ఒక రోజు ఇస్తాడు. ఆ రోజు వచ్చినప్పుడు నువ్వే దగ్గర చేయి చాచుతావు అనేది అంతా పరమాత్ముడికే తెలుస్తుంది. అందుకే ఎవరిని తక్కువ చేయకుండా చూస్తే నువ్వు చేయి చాచినప్పుడు ఎవరు నిన్ను చీప్గా చూడరు అనేది నా ఒపీనియన్. ఇంకా కొంచెం గంగవరం దాటి ముందుకెళ్ళిన తర్వాత రోడ్డు వేస్తున్నారండి, కొంచెం డైవర్ట్ అవ్వాల్సి వచ్చింది. మామూలుగా డస్ట్ లేదు అక్కడైతేనే, కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ చాలా పెద్ద యాక్సిడెంట్లు మాత్రం కన్ఫామ్గా జరుగుతూనే ఉంటాయి ఈ రోడ్లో అయితేనే. మీరెవరైనా అడ్డతెగల, గంగవరం, ఇంకా నెల్లిపూడి, కొత్తపల్లి, గోకవరం ఇలాంటి వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తే కన్ఫామ్గా చిన్న లైక్ చేసి వీడియో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్. ఈ పక్కనే రైట్ సైడ్ శివాలయం ఉందండి, పింక్ కలర్ వాల్తో చేశారు కాబట్టి. సో అదైతే మీకు కనిపించిందని అనుకుంటున్నాను. ఈ పక్కన వాటర్ ఫాల్ ఉంది, అదంతా రోడ్డు వేస్తున్నారనమాట. అదే మా ఆయన చెప్తున్నారు. యాక్చువల్లీ మా
ఆయనకి వీడియోలు అంటే అసలు ఇష్టం ఉండదు. ఈ యూట్యూబ్ కోసం అయితే నేను చాలా పోరాడాను. సక్సెస్ ఎప్పుడు వస్తుంది రాదు అనేది అయితే నాకు తెలియదు, కానీ నేనైతే యూట్యూబ్ కోసం మా ఆయనతో పోట్లాడి మరి నేను ఈ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. ఈ సక్సెస్తోనే మా ఆయనకి ఒక సమాధానం చెప్పాలని అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఎందుకంటే వీడియో పెట్టిన ప్రతిసారి, వీడియో తీస్తున్న ప్రతిసారి బయట వాళ్ళే కాదు ఇంట్లో వాళ్ళు కూడా నన్ను చాలా హేళన చేస్తున్నారు. దీని మొఖానికి ఈ వీడియోలు అవసరమా, సోది చెప్తుందిలే, దీన్ని ఓవర్ యాక్టింగ్ చేద్దాం. అంత ఓవర్ యాక్టింగ్ చేసినప్పుడు నన్ను అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. నా వీడియో చూసి నవ్వుకోవడం ఎందుకు? అంటే మీకు ఏదో ఒక విధంగా నా వీడియో చూడాలనే కదా మీకు అనిపిస్తుంది. మరి ఇంకా అలాంటప్పుడు ఏదో మీకు ఏమంటారు ధైర్యంగానే నా వీడియో చూడండి. అంత కామెడీగా అయితే ఏమీ వీడియోలు లేవు కదా. మీకు కామెడీ వీడియోలు చూడాలి అనుకుంటే కామెడీ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే బోల్డ్ అండ్ వస్తాయి. కానీ మీ టైం అంతా నా కోసం ఇచ్చి నా వీడియోని చూస్తున్నారు చూసారా, నాకు అదే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మీరు లైక్ చేయకపోయినంత మాత్రం నాకైతే ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే చిన్న ప్రాబ్లం ఉంది. సబ్స్క్రైబ్ చేసుకున్నారేమో అన్సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, అప్పుడైతే ఇంకా బాగా అనిపిస్తుంది కదా. నాకైతే అన్సబ్స్క్రైబ్ చేసుకొని మరీ చూస్తున్నారని చెప్పి చిన్న హ్యాపీనెస్. ఇంక వేటమావిడి అని వస్తుందండి గంగవరం నుంచి. అక్కడి నుంచి అయితే ఇలా లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడి నుంచి వెళ్తే ఇంకొక స్పెషల్ ద మోస్ట్ మూమెంట్ ఏంటంటే ఈ ఊరు నుంచి మా డాడీ ఊరండి, మా సొంత ఊరు, మా నాన్న ఊరు అనమాట. మా డాడీ ఇక్కడే ఉండేవారు. మా డాడీ కాలం చేసింది కూడా ఇక్కడే. మా డాడీ కాలం చేసి ఇప్పటికి 4 years అవుతుంది. మా డాడీ ఇక్కడే కనుక ఇంకా బ్రతికుండి ఉంటే మాకు అసలు ఈ ప్రాబ్లమ్స్ ఏమి ఉండకపోదును. ఎందుకంటే అక్కడ ఉన్న ఏర్పాట్లన్నీ మా డాడీయే చూసుకుందును. ఒక తండ్రి లేకపోతే ఎవరికి ఎన్ని బాధలు. ఆ తండ్రి మంచోడో చెడ్డోడో తాగుబోతాడో ఏదో ఒకటి అవ్వచ్చు, కానీ తండ్రి ఉన్నాడు అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి చిన్నదో పెద్దదో హెల్ప్ చేసేది మా నాన్న మాత్రమే అండి. మా నాన్న చనిపోయినప్పుడు ఏ నలుగురు మా పక్కన లేరు. నిజంగా చెప్తున్నాను, మాకెవ్వరు కూడా పక్కన లేరు. ఈ వీడియో చేస్తున్నప్పుడు కూడా నాకు చాలా ఎమోషనల్ అనిపిస్తుంది. ఎందుకంటే నా అక్క కూతురికి పుట్టెంటుకలు మేము సేమ్ ప్లేస్లో తీయించాము. అప్పుడు మా డాడీ ఉండి అన్నీ చూసుకున్నారు. ఈ రోజు విషయానికి వస్తే నా కొడుకు విషయానికి వచ్చినప్పటికీ మా డాడీ లేరు. అక్కడ ఎలా చేయాలో ఏంటనేది ఏమీ తెలియదు. మేము ఇంత దూరం నుంచి వెళ్తున్నాము, కానీ ఆ శివుడి దయవల్ల అన్నీ బాగానే జరిగినాయండి. కానీ మా డాడీ చనిపోయినప్పుడు అయితే మాత్రం మేము చాలా అంటే చాలానే ఫేస్ చేసాము. 1 నెల రోజులు ఈ ఊర్లోనే ఉన్నాం. మాకు ఏమీ తెలియదు. మా అమ్మ మా డాడీ మా చిన్నప్పుడే విడిపోయారు. సో వాళ్ళు విడివిడిగా ఉండడం, మా డాడీ ఇక్కడ ఉండడం, మా అమ్మ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అలా ఉండిపోవడం, మాకు ఎప్పుడు రాకపోకలు ఇక్కడే ఉండేవి. చిన్నప్పుడైతే కొన్ని రోజులు నేను మా డాడీ దగ్గర చదువుకున్నాను. నేను వచ్చేసిన తర్వాత మా తమ్ముడు ఉండేవాడు అనమాట. మా అక్క మా చిన్నప్పుడే తను కొంచెం ప్రాబ్లమ్స్ బాగా ఫేస్ చేసుకొని అర్థం చేసుకునేది. మేము అంత మొండిగా ఉండేవాళ్ళం కాబట్టి మేము ఇక్కడే రాటు పోట్లు పడతామని చెప్పి ఉండేవాళ్ళం. కానీ మా అక్క అయితే పాపం కొట్టినా తిట్టినా ఎన్ని బాధలు భరించి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండిపోయింది తనైతేని. మేమైతే మాత్రం కొన్ని రోజులు డాడీ దగ్గర ఉన్నాము. కొన్ని రోజులు అయితే అప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తర్వాత వెళ్ళామన్నమాట. చిన్నప్పటి నుంచి ఎప్పుడూ కష్టాలే అనమాట. ఏ రోజు సుఖం లేదు. మాకు ఎవ్వరు సపోర్టు లేదు. మెయిన్ అయితే ఫస్ట్ మాకు ఎవ్వరు సపోర్టు లేదు. అమ్మ సపోర్టు, అమ్మ తర్వాత పెళ్లి చేసుకున్న నా భర్త సపోర్టు, అంతే. మేము ఈ రోజు స్టిల్ ఇలా నిలబడ్డాము, ఇలా 5,000 నోట్లోకి వెళ్తున్నాయంటే మాత్రం వీళ్ళిద్దరే మాకు లైఫ్లో అయితే ఇంకేమీ లేదు. వీళ్ళిద్దరిని ఇలా ఉంచడానికి, మా లైఫ్లోకి పంపించడానికి ఆ శివుడే కారణము. మేమైతే ఇదే బిలీవ్ చేస్తాను. నా అక్క నా తమ్ముడు కూడా ఎంతే కష్టంతోనే బతికారు. మా చదువులు మేము చదువుకున్నాం. మా అమ్మ చిన్నదో పెద్దదో ఉద్యోగం చేసి మా అమ్మ ఆ తర్వాత నుంచి మేము ఏదో చిన్నదో పెద్దదో మాకు వచ్చిన చదువుతోనే చిన్నదో పెద్దదో ఉద్యోగం చేసుకొని ఆ డబ్బులతోనే మేము ఈ స్టేజ్కి వచ్చాము. అంతేగాని మాకైతే ఎవ్వరు సపోర్టు లేదు. అమ్మమ్మ చూసేదనమాట. అమ్మమ్మ చూసేది. అక్కడి నుంచి అమ్మకి ఉన్న బాండింగ్ ద్వారా అమ్మమ్మ వాళ్ళు బాగా చూసేవారు అనమాట. కొన్ని రోజులు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న తర్వాత మా 10th అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చేసాము. ఇంకక్కడి నుంచి మా లైఫ్లు మాయే. నిజంగా చెప్తున్నాను, మాకైతే ఎవ్వరు సపోర్టు లేదండి. ప్రామిస్గా చెప్తున్నాను. మేము మా లైఫ్లో చాలా కష్టాలే పడ్డాము. తిండి తినలేని రోజులు కూడా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మంచి బట్టలు కూడా ఉండేవి కాదు. ఇంకో చెప్పాలంటే గొప్పలు అయితే ఏ రోజు మేము చెప్పుకోవట్లేదు. నేను స్టిల్ ఈరోజే చెప్తున్నాను. మేమైతే చాలా కష్టాలతో, మంచి బట్టలు ఉండేవి కాదు, తినడానికి తిండి కూడా ఉండేది కాదు. దేవుడు ఈరోజు ఈ స్టేజ్కి ఇచ్చాడు అంటే మాత్రం నిజంగా శివయ్య దయనే చెప్పొచ్చు. మేము మా డాడీ ఊరు దాటేసామండి. దాటేసి ఇంకా కొంచెం అక్కడి నుంచి ఇంకొక 30-40 kilometers వెళ్ళాలి. అక్కడ కూడా వాటర్ ఫాల్స్ ఉంటాయి. అవన్నీ దాటుకొని అయితే వెళ్తున్నాము. ఇంక ఈ ఊర్లో అంతా కొత్తగానే ఉంది. ఇంకా మా అమ్మమ్మ ఉంటుందండి. అప్పుడు డాడీ దగ్గర ఉన్నాను అని చెప్పాను కదండి కొన్ని రోజులు. అక్కడప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి కూడా చదువుకున్నాం అనమాట. 2 years అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను. అక్కడ డాడీ ఉండేవారు కాబట్టి
తల్లిదండ్రులు సరిగ్గా లేనప్పుడు పిల్లలు ఎన్ని కష్టాలు పడతారు అనేది ఇంకా మాటల్లో చెప్పలేము, వర్ణాన్వితము. ఇంకా కాకపోతే ఏంటంటే విషయం, ఇద్దరు ఒకేలా ఉండి పిల్లల్ని వదిలేస్తే ఏమైపోతారో తెలియదు. కానీ మా అమ్మ స్టాండ్ తీసుకొని మా అమ్మ మా డాడీ విడిపోయినప్పుడు మా ముగ్గురిని మా అమ్మ అయితే కూడా తీసుకొచ్చేసుకుంది. నా పిల్లలు ఏమైపోతారు అని చెప్పి. మా డాడీలాగైతే మా అమ్మ వదిలేదు.